నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జనవరి నాటికి రాష్ట్రంలో చెత్త కనపడకూడదన్న సీఎం. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టాలని సూచన. ఏజెన్సీ ప్రాంతాలను మోడల్ పంచాయతీలుగా మార్చాలన్న చంద్రబాబు. 5 సర్క్యులర్ ఎకానమీ పార్కులు ఏర్పాటు చేస్తామని వెల్లడి. హిమాచల్ ప్రదేశ్లో కుంభవృష్టికి 3 మృతి. ధరంపూర్లో కొట్టుకుపోయిన బస్సులు, కార్లు. భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పంద సన్నాహక చర్చలు. $500 బిలియన్ వ్యాపారమే లక్ష్యంగా మంతనాలు. ఖతార్పై ఇజ్రాయెల్ దాడి విషయంలో మాట మార్చిన ట్రంప్. నెతన్యాహు తనకు సమాచారం ఇవ్వలేదని వెల్లడి. స్వచ్ఛత అనేది పరిసరాలకు మాత్రమే పరిమితం కాదని, మనస్సు, శరీరానికి అది ముఖ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కలెక్టర్ల సదస్సు 2వ రోజు స్వచ్ఛ భారత్ సర్క్యులర్ ఎకానమీపై చర్చించారు. లెగసీ చెత్తను అక్టోబర్ 2 నాటికి లేకుండా చేయాలని, జనవరి నాటికి రాష్ట్రంలో చెత్త కనిపించకూడదని కలెక్టర్లకు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధిపై దృష్టి సారించాలంటూ పలు సూచనలు చేశారు. స్వచ్ఛత అన్నప్పుడు క్లీనినెస్ ఒకటే కాదు, స్లోగా ఇవన్నీ అయిన తర్వాత థింకింగ్ ప్రాసెసే మారాలి. ఇది వైలెన్స్ కానీ, లా అండ్ ఆర్డర్ కానీ, ఒక మోడల్ సొసైటీ రావాలంటే ఏం చేయాలో దానికి ఆలోచిస్తున్నాం. ముందు చెత్త అంతా ఉంటే అవన్నీ మనం చేయలేం కాబట్టి ముందు దీంతో స్టార్ట్ చేశాం. బాడీ, మైండ్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేయడం. చాలా మందికి హ్యాబిట్ ఒకటి ఉంటుంది, ఇంట్లో చెత్త రోడ్డు మీద వేస్తారు. దే ఆర్ ఆల్ థింకింగ్ ఇల్లు వాళ్ళది, రోడ్డు మాత్రం వేరే వాళ్ళది. ఈరోజు ఇండ్లు కొన్ని పాష్ హౌసెస్ ఉంటాయి. పాష్ హౌసెస్ పక్కన డస్ట్బిన్స్ ఉంటాయి. మొత్తం అక్కడే కుక్కలు, ఇవన్నీ పందులు, ఇవన్నీ చాలా ఎక్సర్సైజ్ చేసాం ఈ ఆస్పెక్ట్లో. పోతూ పోతూ డ్రైన్స్ ఉంటే డ్రైన్స్లో చెత్త అంతా వేసేవాళ్ళు. డ్రైన్స్ అన్నీ ఎక్కడికక్కడ క్లోజ్ అయిపోయేవి. అక్కడి నుంచి వర్షాలు వస్తే ఆ ఫ్లడ్ వాటర్ అంతా ఇళ్ల పైన వచ్చేది. చాలా ట్రావెల్ చేసాం దీంట్లో, కాబట్టి మీకు గుర్తుపెట్టుకోవాలి. ఇందులోనే మనం డ్రగ్స్ కానీ, గంజాయి కానీ ఇలాంటివి కూడా నిరంతరం మనం చేయాల్సిన అవసరం ఉంది. ఆల్ డిపార్ట్మెంట్స్ కోరుతున్నా, ఆల్ మినిస్టర్స్ని కోరుతున్నా, ఇది అందరి రెస్పాన్సిబిలిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆఫీసెస్ క్లీన్గా ఉండాలి, మీ ప్రెమిసెస్ గ్రీన్గా ఉండాలి. ఇట్ ఈస్ ఎ కంపల్సరీ. ఆల్ కలెక్టర్స్ మీ ప్రెమిసెస్ కూడా గ్రీన్గా ఉండాలి, మీ ఆఫీసెస్ క్లీన్గా ఉండాలి. అల్టిమేట్గా నెట్ జీరో, వేస్ట్ టు వెల్త్, ఈ 2 మీరు తీసుకొని లెగసీ వేస్ట్ అంతా అక్టోబర్ 2 క్లియర్ అవుతుంది. కొద్దిగా మిగిలిపోతుంది. జనవరి 1 నుంచి వేస్ట్ అనే మాట ఎక్కడా కనపడకూడదు. దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. యూ టేక్ ఆల్ ప్రికాషన్స్. అక్కడి నుంచి ఉంటే మాత్రం ఫర్మ్గా యాక్షన్ తీసుకుంటాం. అది కూడా మీరు వర్కౌట్ చేసుకుంటే 83 లక్షల మెట్రిక్ టన్నులు ఏదైతే లెగసీ వేస్ట్ ఉందో అవన్నీ క్లియర్ చేయగలిగాం. అదే మరి చెత్త మీద పన్ను కూడా మనం తీసేయగలిగాం. స్టూడెంట్స్ అందరూ కూడా గ్రీన్ పాస్పోర్ట్ ఇచ్చారు, అది ప్రమోట్ చేయండి. ఈ కాన్సెప్ట్ని అందరికి కూడా, ఆఫీసర్స్ కూడా ఎవరైతే చేయగలుగుతారో, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేయగలిగితే దీన్ని ప్రమోట్ చేయండి. ఇది కూడా బాగుంటుంది. ఇది చేస్తే మంచి ఇంపాక్ట్ వస్తుంది. ఇవన్నీ కూడా మీరు రేపటి నుంచి నాకు ఇది లాజికల్గా మనం తీసుకుపోయే వరకు దీన్ని ముందు తీసుకెళ్దాం. ఈ స్టేట్ని ఇంకొక పక్కన అవార్డ్స్ కూడా లాస్ట్ ఇయర్ 3 వచ్చాయి మనకు. రాబోయే రోజుల్లో ఆల్ సిటీస్ చిన్న చిన్న మోడిఫికేషన్స్ మీరు చేయగలిగితే మేజర్ ఇంపాక్ట్ వస్తుంది. ఇది టూరిజానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఉత్తరాఖండ్ దెహ్రాదూన్లో మేఘ విస్ఫోటనం సంభవించింది. సహస్రధారలో పోటెత్తిన మెరుపు వరదల్లో పలువురు గల్లంతయ్యారు. వరదతో పాటు వచ్చిన బురద, ఇతర శిథిలాల తాకిడికి అనేక ఇళ్లు, దుకాణాలు, హోటళ్లు దెబ్బతినగా వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. సహాయక చర్యలు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ప్రభావిత ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. డెహ్రాడూన్లో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. వరద నీరు భారీగా చేరడంతో జిల్లాలోని తమ్సా, టన్స్, సాంగ్ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మాల్దేవతా ప్రాంతంలో ఓ వంతెన కొట్టుకుపోయింది. తపకేశ్వర్ మహాదేవ్ ఆలయం నీట మునిగింది. సమీపంలోని రిషికేశ్లో చంద్రభాగా నది ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తోంది. ముస్సోరీలోనూ భారీగా నష్టం వాటిల్లినట్లు తెలిసింది. పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ తెలిపారు.
एक तो जियो ने ना फोन भी रखा है साला। लो छाता जल्दी लाओ यार, कैमरा भीग गया मेरा। హిమాచల్ ప్రదేశ్లో కుంభవృష్టి వర్షాల కారణంగా మండి జిల్లాలో చోటు చేసుకున్న ప్రమాదాల్లో 3 దుర్మరణం పాలయ్యారు. కొండ చర్యలు విరిగి వాలుగా ఉన్న ప్రాంతంలోని ఓ ఇంటిపై పడడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో గాయపడ్డ మరో 2 రెస్క్యూ సిబ్బంది రక్షించారు. సమీప సోన్ఖాడ్ నది ఉప్పొంగి ధరంపూర్ పట్టణం జలమయమైంది. అక్కడి బస్టాండ్ నీటిలో మునిగిపోగా వరద ఉధృతికి ఎక్కువ మొత్తంలో బస్సులు, కార్లు, ఇతర వాహనాలు కొట్టుకుపోయాయి. ఇప్పటి వరకు 1 గల్లంతయ్యారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. అనేక ఇళ్లు, దుకాణాల్లోకి వరద నీరు చేరింది. 150 మందితో కూడిన ఓ హాస్టల్ జలమయమవగా అందులోని వారంతా అంతస్తులకు చేరి ప్రమాదం బారి నుంచి తప్పించుకున్నారు. सारा पानी यहाँ से घुसा अंदर। इंग्लैंड में भाई साहब देख सकते। వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు జన సైనికులు తమ వంతు సహకారాన్ని అందించారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. ముమ్మిడివరం, ఐనాపురం ప్రధాన రహదారిపై గుంతలు, చెరువుల్ని తలపిస్తున్నాయి. ప్రజల కష్టాలను చూసిన జనసేన పార్టీ కార్యకర్తలు రోడ్ల మరమ్మతులకు పూనుకున్నారు. 2 లక్షల రూపాయలతో ముమ్మిడివరం, సోమిదేవరపాలెం గ్రామాల మధ్య 2 కిలోమీటర్ల మేర ఉన్న పెద్ద పెద్ద గోతుల్ని రాళ్లు, కంకర, మట్టి వేయించి మరమ్మతులు చేయిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు మళ్లీ వరద వస్తోంది. నిన్న పూర్తిగా గేట్లు మూసేయగా ఇవాళ 2 గేట్లు తెరిచారు. 2 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 55,416 క్యూసెక్కులు సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం డ్యాంకు 136,422 క్యూసెక్కులు వస్తుండగా 151,701 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు కుడి ఎడమ గట్లలో విద్యుదుత్పత్తి కొనసాగిస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 30,000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.20 అడుగుల మేర నీరు ఉంది. మోసానికి మానవ రూపం జగన్ అంటూ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా వీడియో విడుదల చేశారు. జేటర్న్ జగన్, ఏడాదికి ఓ రాజధాని అంటూ మాటలు మారుస్తున్నారని దుయ్యబట్టారు. రాజధానిపై జగన్ సహా వైసీపీ నేతలు మాట్లాడిన వ్యాఖ్యల్ని వీడియోలో పొందుపరిచారు. హైదరాబాద్ను మించిన మహానగరాన్ని కడతాం. ఎలా కడతాం అన్నది మా బుర్రలో నుంచి వస్తున్న ఆలోచనల నుంచి కడతాం. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. With the location, what has at least 30,000 acres of land, we're saying that please ensure that it is right in the middle of the state. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్ వస్తాయేమో. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేచర్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్, 3 క్యాపిటల్ కూడా రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది అధ్యక్ష. 3 రాజధానులకు సంబంధించిన ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుని మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుంది. To Visakhapatnam, which is going to be our capital. To Visakhapatnam, which is going to be our capital. ప్రతి రాష్ట్రానికి ఒక ఎకనామిక్ పవర్ హౌస్ ఉండాలి. ఒక ఎకనామిక్ పవర్ హౌస్ అనేది రాష్ట్రానికి లేకపోతే, ఒక హైదరాబాదో, ఒక బెంగళూరు, ఒక చెన్నైయో ఇటువంటి నగరాలు ఏ రాష్ట్రానికైనా లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఎప్పటికీ కూడా పెరగవు. మేము మా ప్రభుత్వం వచ్చినాక గత 5 ఏళ్లలో చిత్తశుద్ధితో రాజధాని నిర్మాణం చేసే స్తోమత మనకు లేదని చెప్పి అన్ని విధాల అభివృద్ధి చెందిన నగరం హైదరాబాద్ను కంటిన్యూ చేయాలని మా ఆలోచన. కావాలంటే విజయవాడ, గుంటూరు మధ్యలో ఎన్ఎస్ దగ్గర నాగార్జున యూనివర్సిటీలోనో లేకపోతే ఒక 500 ఎకరాలు అక్కడ గుంటూరు విజయవాడ మధ్యలో ఎక్కడో ఒకసారి తీసుకుని 500 ఎకరాలను కట్టాల్సిన బిల్డింగ్ ఏదో కట్టు, 500 ఎకరాలను కట్టాల్సిన బిల్డింగ్ ఏదో కట్టు, రీజనబుల్ గా ఏదో సైజులో. 19 ఎలక్షన్స్ కు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇల్లు కట్టారంటేనే ఇక్కడ అమరావతినే దాంతోనే వచ్చారు. రాజధాని అయితే ఇట్స్ వెరీ మచ్ దేర్.
విశాఖ జిల్లా భీమిలిపట్నం నియోజకవర్గంలో సోమవారం రాత్రి రౌడీ షీటర్ వినోద్ తన గ్యాంగ్తో కలిసి మారణాయుధాలతో హల్చల్ చేశాడు. ఆ ప్రాంతంలో పుట్టినరోజు జరుపుకుంటున్న ఓ యువకుడిపై విచక్షణారహితంగా మారణాయుధాలతో దాడి చేశాడు. ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతంలో తీసుకెళ్లి పడేశారు. ప్రస్తుతం ఆ యువకుడు ప్రాణాపాయ స్థితిలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పంజాబ్లోని వరద ప్రాంతాల్లో పర్యటించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుదాస్పూర్లో పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న తూరు గ్రామంలోని వరద బాధితుల్ని కలిసేందుకు రాహుల్ ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా రావి నదికి అవతల ఉన్న ఆ గ్రామం వైపు వెళ్లొద్దని సూచించారు. దీనికి ఆగ్రహం వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ ఆ గ్రామం భారత్లోనే ఉంది కదా, అయినా భద్రత కల్పించలేరా అంటూ పోలీసులపై మండిపడ్డారు. భారత్లోనే రాహుల్కు పాకిస్తాన్ నుంచి ముప్పు ఉందంటే దేశంలో సురక్షితమైన చోటు ఏదంటూ కాంగ్రెస్ నేతలు విమర్శించారు. हिंदुस्तान की टेरिटरी पे आप मुझे सुरक्षित नहीं रख सकते। सर रख सकते हैं, ये सर आपके सामने खड़े हैं। यही कह रहे हो सर, वी आर ऑलवेज रेडी टू प्रोटेक्ट सर। बट यू आर सेफ। ఖతార్పై ఇజ్రాయెల్ దాడి విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట మార్చారు. దాడి సమాచారాన్ని ఇజ్రాయెల్ ముందే తెలిపిందని, దాన్ని ఖతార్కు చెప్పేలోపే దాడులు జరిగాయని గతంలో అమెరికా వివరణ ఇచ్చింది. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తనకు ఏ సమాచారం ఇవ్వలేదని ట్రంప్ తెలిపారు. ఖతార్కు అమెరికా మిత్రదేశమైనప్పటికీ ఇజ్రాయెల్ దాడి చేస్తే ఊరుకుందని, అమెరికా విశ్వసనీయత దెబ్బతింటోందని విమర్శలు వ్యక్తమవుతున్న వేళ ఓవల్ ఆఫీసులో విలేకరి అడిగిన ప్రశ్నలకు ట్రంప్ ఈ విధంగా జవాబిచ్చారు. ఖతార్పై ఇజ్రాయెల్ మరోసారి దాడికి పాల్పడబోదని ఈ సందర్భంగా ట్రంప్ హామీ ఇచ్చారు. కాగా ఖతార్ జోలికి వెళ్లొద్దని ఇప్పటికే నెతన్యాహును ట్రంప్ హెచ్చరించారు. ఖతార్ తమకు చాలా ముఖ్యమైన మిత్రదేశమని, దానిపై ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆచితూచి వ్యవహరించాలని నిర్దేశించారు. సెప్టెంబర్ 7న ఖతార్లోని హమాస్ నేతలపై దాడులు చేయాలన్న నెతన్యాహు నిర్ణయాన్ని ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్తో పాటు ఇజ్రాయెల్ సైన్యాధ్యక్షుడు ఎయాల్ జమీర్ వ్యతిరేకించారు. అయినా నెతన్యాహు ఆదేశాలు ఇవ్వడంతో దోహాలో శాంతి చర్చలు జరుపుతున్న హమాస్ నేతలే లక్ష్యంగా దాడులు జరిగాయి. ఈ దాడులను ఖతార్ తీవ్రంగా పరిగణించింది. అక్రమ వలసదారుల్ని ఎస్వాటిని, ఉగాండా, దక్షిణ సుడాన్తో పాటు సెంట్రో ద కన్ఫిటామింటో డెల్ వంటి స్థావరాలకు తరలిస్తామని అమెరికా హెచ్చరించింది. భారత సంతతికి చెందిన చంద్ర నాగమల్లయ్య దారుణ హత్య కేసును ఉద్దేశించి ప్రకటన విడుదల చేసిన హోంలాండ్ సెక్యూరిటీ విభాగం అక్రమ వలసదారులపై ట్రంప్ కఠిన చర్యలు తీసుకోవడానికి మార్టినెజ్ లాంటి నేరస్తుల ఉదంతాలే కారణమని పేర్కొంది. నేరస్తులకు అమెరికాలో చోటు లేదని ట్రంప్ సర్కారు నిర్ణయం తీసుకుందని తెలిపింది. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా 3వ స్థాయి నేరస్తుల్ని అమెరికా దాటిస్తామని స్పష్టం చేసింది. బైడెన్ హయాంలో క్యూబన్ అక్రమ వలసదారుడైన మార్టినెజ్ను అమెరికాలోకి అనుమతించకపోయి ఉంటే దారుణ హత్య జరిగేది కాదని వెల్లడించింది. చిత్తూరు జిల్లాలో తరగతి గదిలో ఉపాధ్యాయుడు కొట్టిన దెబ్బలకు ఓ బాలిక బుర్ర చిట్లింది. పుంగనూరుకు చెందిన సాత్విక ఓ ప్రైవేటు పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. ఈ నెల 10న తరగతి గదిలో సాత్విక అల్లరి చేస్తోందని ఆగ్రహించిన హిందీ ఉపాధ్యాయుడు స్కూల్ బ్యాగ్తో తలపై కొట్టాడు. అయితే అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. 3 రోజులైనా తలనొప్పి తగ్గకపోవడంతో తల్లిదండ్రులు బాలికను పొంగనూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఎక్స్రే తీసి చూడగా పుర్రె ఎముక చిట్లినట్లు తేలింది. విద్యార్థికది తీవ్ర సమస్యగా మారడంతో పాఠశాల యాజమాన్యంపై విద్యార్థి తల్లి, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన ముడుపుల సొమ్ముతో కొంత మొత్తాన్ని వైసీపీ ముఠా గత సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకు వెచ్చించిందని సిట్ తేల్చింది. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ సొత్తును ఆ పార్టీ అభ్యర్థులకు చేరవేసినట్లు తాజాగా దాఖలు చేసిన అభియోగ పత్రంలో స్పష్టం చేసింది. చెవిరెడ్డి ఆదేశాలతో ఆయన ప్రధాన అనుచరుడు బాలాజీ కుమార్ యాదవ్, వ్యక్తిగత సహాయకుడు నవీన్ కృష్ణ హైదరాబాద్ తాడేపల్లిలోని పలు డెన్ల నుంచి మద్యం ముడుపుల సొమ్మును వివిధ ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొంది. ఎన్నికలకు 6 నెలల ముందు నుంచి ఒక్కో విడతలో 8 నుంచి 9 కోట్ల చొప్పున మొత్తం 200 కోట్ల నుంచి 250 కోట్లు పంపిణీ చేసినట్లు నిర్ధారించింది.
మద్యం కుంభకోణం ప్రధాన కుట్రదారులు లబ్ధిదారుల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒకరని, వైసీపీ మద్యం ముఠాకు ఆయన రాజకీయ రక్షకుడిగా వ్యవహరించారని సిట్ పేర్కొంది. మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్ సోమవారం 69 పేజీలతో రెండో అనుబంధ అభియోగ పత్రాన్ని దాఖలు చేసింది. అందులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన స్నేహితుడు సిహెచ్ వెంకటేష్ నాయుడు, అనుచరుడు బాలాజీ కుమార్ యాదవ్, వ్యక్తిగత సహాయకుడు ఈ నవీన్ కృష్ణల ప్రమేయం, పాత్రపై అభియోగాలు మోపింది. దీంతో పాటు కాల్ డేటా రికార్డులు, ఫోరెన్సిక్ నివేదికలు సహా పలు కీలక ఆధారాలు న్యాయస్థానానికి సమర్పించింది. 2019లో వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన భార్య చెవిరెడ్డి లక్ష్మీకాంతమ్మ, కుమారులు మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యుల పేరిట 12 కంపెనీలు ఏర్పాటు చేశారు. కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఇన్ఫ్రా, సిఎంఆర్ ఇన్ఫ్రా పేరిట పలు సంస్థలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున స్థిరాస్తులు, వ్యవసాయ భూములు, ప్లాట్లు కొన్నారని తెలిపింది. వాటి మార్కెట్ విలువతో పోలిస్తే రిజిస్ట్రేషన్ విలువ చాలా తక్కువని, వీటిలో కొన్ని ఇప్పటికే చెవిరెడ్డి ఆధీనంలోనే ఉన్నాయని పేర్కొంది. అరబిందో ఫార్మా సహా కొంతమందికి భూములమ్మారని, కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఇన్ఫ్రా ఖాతాలోకి 2022 అక్టోబర్ వరకు భారీగా డబ్బులు జమయ్యాయని తెలిపింది. ఆ సంస్థ నుంచి పలువురు అప్పులు తీసుకుని చెల్లించినట్లు అందులో ఉందన్న సిట్ ఇవన్నీ అనుమానాస్పద లావాదేవీలుగా పేర్కొంది. మద్యం ముడుపుల సొమ్ముతో టాంజానియాలో ఇనుప ఖనిజ కర్మాగారం పెట్టేందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రయత్నించారన్న సిట్ 2025 జనవరిలో బూనేటి చాణక్య ఆదేశాల మేరకు ప్రణయ్ ప్రకాష్, జియాలజిస్ట్ ఘోర్పడే మనోహర్ రావుతో కలిసి జింబాబ్వే వెళ్లారని తెలిపింది. అక్కడ 17 రోజులు ఉన్నారని, ఆ సమయంలో వారిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, వెంకటేష్ నాయుడు కలిశారని సిట్ తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాల్ని పొందుపర్చింది. ఇవి సాధారణ పర్యటనలు కావని, మద్యం ముడుపుల ద్వారా దోచుకున్న సొమ్ముల్ని ఇతర దేశాల్లో పెట్టుబడి పెట్టడానికి కింగ్ పిన్స్ చేసిన ప్రయత్నంగా సిట్ తెలిపింది. భీమ్ స్పేసెస్ ఎల్ఎల్పీ పేరిట 2021 డిసెంబర్లో ఏర్పాటు చేసిన కంపెనీలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో పాటు వైసీపీ సామాజిక మాధ్యమ విభాగం అప్పటి ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డి, విదేశాలకు పారిపోయిన చంద్రపతి ప్రద్యుమ్న డైరెక్టర్లుగా ఉన్నారని సిట్ తెలిపింది. ఈ కంపెనీ అనుమానాస్పద లావాదేవీలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. మద్యం కుంభకోణం అమల్లో కీలక పాత్రధారులైన రాజకేశిరెడ్డి, డి వాసుదేవరెడ్డి, డి సత్యప్రసాద్, సజ్జల శ్రీధర్ రెడ్డి తమ నేరం బయటపడకుండా ఉండేందుకు ఇతర వ్యక్తుల పేరిట నకిలీ పత్రాలతో సిమ్ కార్డులు తీసుకుని ముడుపుల వ్యవహారాలన్నీ నడిపించినట్లు సిట్ అభియోగాలు మోపింది. మద్యం కుంభకోణం ప్రధాన లబ్ధిదారుల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒకరన్న సిట్ సార్వత్రిక ఎన్నికలకు 6 నెలల ముందే మద్యం ముడుపుల సొమ్ము 100 కోట్లు ఆయనకు చేరిందని తెలిపింది. అందులో కొంత మొత్తాన్ని ఓట్లు కొనేందుకు, ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఆయన పలు నియోజకవర్గాల్లోని వైసీపీ అభ్యర్థులకు చేర్చారని వెల్లడించింది. ఇందుకోసం తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాహనాలు, తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ప్రభుత్వం కేటాయించిన వాహనాన్ని వినియోగించారన్న సిట్ ఈ గుట్టు బయటపడకుండా ఉండేందుకు తుడా వాహనాల లాగ్ బుక్స్ ను మాయం చేశారని పేర్కొంది. ఈ కేసులో నిందితులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో కలిసే మద్యం ముడుపుల సొమ్మును స్టాక్ పాయింట్లలో భద్రపరచడం, ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు పంపిణీ చేయడంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని తెలిపింది. మద్యం ముడుపుల సొమ్ము రాజకేశిరెడ్డి, బూనేటి చాణక్య, పైలా దిలీప్ల నుంచి చెవిరెడ్డి స్నేహితుడు వెంకటేష్ నాయుడుకు తొలుత అందేదన్న సెట్ అతను ఆ సొత్తును హైదరాబాద్లోని తన ఇంట్లో భద్రపరిచి చెవిరెడ్డి చెప్పిన చోటుకు తరలించేవారంది. గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో గరికపాడు చెక్పోస్టు వద్ద పట్టుబడ్డ 8.94 కోట్లు మద్యం ముడుపుల సొమ్మేనన్న సెట్ దీని వెనుక చెవిరెడ్డి ఉన్నారని తేల్చి చెప్పింది. తన స్నేహితుడైన ప్రద్యుమ్నతో ఈ సొమ్ము తనదేనని క్లెయిమ్ చేయించారన్న సెట్ గుట్టు బయటపడ్డంతో తనను విదేశాలకు పంపేశారని తెలిపింది. తాడేపల్లి ప్యాలెస్ సమీప ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ నంబర్ 360లో మద్యం ముడుపుల సొమ్ము భద్రపరిచేందుకు డెన్ ఏర్పాటు చేశారన్న సిట్ ప్రణయ్ ప్రకాష్ ఇన్ఛార్జిగా వ్యవహరించారని తెలిపింది. రాజకేశిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ ముడుపుల సొమ్మును ఆయన సంబంధిత వ్యక్తులకు అందజేసినట్లు అభియోగ పత్రంలో సిట్ పేర్కొంది. మద్యం సొమ్ము తరలిస్తున్న సమయంలో కావలి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, చెవిరెడ్డి మనుషులతో తరచూ సంప్రదించారన్న సెట్ 2024 మార్చి 11 ఉదయం బాలాజీ యాదవ్ కు ప్రతాప్ కుమార్ రెడ్డి 3 సార్లు ఫోన్ చేశారని పేర్కొంది. మద్యం ముడుపుల సొమ్మును బాలాజీ యాదవ్, నవీన్ కృష్ణలు ప్రతాప్ కుమార్ రెడ్డి పీఏకు అందజేశారని తెలిపింది. జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి సహా మిగతా నిందితులతోనూ ప్రతాప్ కుమార్ రెడ్డి సంప్రదింపుల్లో ఉన్నారని సిట్ పేర్కొంది.
పల్నాడులో వైసీపీ నేతలతో చట్టాపట్టాలేసుకుని శాంతి భద్రతల విఘాతానికి కారణమైన పోలీసు అధికారులపై కూటమి ప్రభుత్వం చర్యలకు ఉపక్రమిస్తోంది. నాటి అరాచకాలు, టీడీపీ నేతల హత్యలు, వైసీపీతో అంటకాగిన పోలీసు అధికారులపై విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే దుర్గి మండలం జంగమేశ్వరపాడుకు చెందిన జల్లయ్య హత్య కేసు దర్యాప్తు చేసిన సీఐలు షమీముల్లా, జయకుమార్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ పరిణామంతో నిబంధనలు మీరి మరీ గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన అధికారుల్లో టెన్షన్ మొదలైంది. పల్నాడు జిల్లా దుర్గి మండలం జంగమేశ్వరపాడుకు చెందిన జల్లయ్య హత్య కేసు దర్యాప్తును నాటి సీఐలు షమీముల్లా, జయకుమార్ సరైన విధంగా దర్యాప్తు నిర్వహించలేదని కూటమి ప్రభుత్వ విచారణలో తేలింది. 2022 జూన్ 4న టీడీపీ నాయకుడు జల్లయ్యను మాటువేసి వైసీపీ నాయకులు హత్య చేశారు. నిందితులు ఆటోలో వచ్చి మెట్టమీదపల్లి వద్ద మారణాయుధాలతో దాడి చేసి చంపేశారు. బైక్ పై మృతుడు జల్లయ్యతో పాటు మరో 2 ఉన్నారు. వీరికి స్వల్ప గాయాలయ్యాయి. హత్య జరిగిన నాటి నుంచి పోలీసుల దర్యాప్తు వివాదాస్పదంగా మారింది. నాటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నతో కొందరు పోలీసులు రెచ్చిపోయారు. దర్యాప్తు చేపట్టిన మాచర్ల గ్రామీణ సీఐ షమీముల్లా కనీసం మారణాయుధాలను సేకరించలేదు, వాహనాలు సీజ్ చేసినట్లు ప్రకటించలేదు. 2 నెలల దర్యాప్తు తర్వాత కొత్తగా ఏర్పడిన కారంపూడి సర్కిల్ స్టేషన్ కు కేసు బదిలీ అయింది. నాటి కారంపూడి సీఐ జయకుమార్, షమీముల్లా బాటలోని నడిచారు. మృతుడి అవయవాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించలేదని తెలిసింది. ఎఫ్ఐఆర్ లో సంబంధం లేని 14 మంది పేర్లు చేర్చారు. ఇందులో 6 పేర్లు తొలగించారు. తర్వాత 3 పేర్లు చేర్చారు. అందులో 2 జల్లయ్యకు బంధువులు కాగా ఒకరు వైసీపీ నేతగా తెలుస్తోంది. నిందితుల్ని సాక్షులుగా మార్చి హత్య కేసు నీరుగార్చిన విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తించింది. ఆధారాలన్నింటినీ తారుమారు చేసి వైసీపీ నేతలకు అనుకూలంగా పనిచేసినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. కేసును తిరిగి విచారణ చేపట్టిన ప్రత్యేక అధికారులు షమీముల్లా, జయకుమార్లపై వేటు వేశారు. నాడు గురజాల డివిజన్ పరిధిలో పలువురు ఎస్ఐ స్థాయి అధికారులు ప్రజలను, నాటి ప్రతిపక్ష నేతలపై జులుం ప్రదర్శించినట్లు ఆరోపణలున్నాయి. జల్లయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న జీవి ఆంజనేయులు, ప్రతిపాటి పుల్లారావు, కోలు రవీంద్ర వంటి నేతల్ని అడ్డుకున్న పోలీసులు వారిని అరెస్టు చేసి వైసీపీ భక్తి చాటుకున్నారని వాదన ఉంది. 2022లో జరిగిన మున్సిపాలిటీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో నామినేషన్లు వేసేందుకు ప్రతిపక్ష పార్టీలకు అనుమతి ఇవ్వలేదు. తామే అన్ని అన్నట్లుగా వ్యవహరించిన ఎస్ఐలు నాటి విపక్ష నేతలను స్టేషన్లకు పిలిపించి తప్పుడు కేసులు పెడతామని భయపెట్టారని ఆరోపణలున్నాయి. మున్సిపల్ ఎన్నికల వేళ వైసీపీ నేత తురకా కిషోర్, టీడీపీ నేతలు బొండా ఉమా, బుద్దా వెంకన్నపై హత్యాయత్నం చేయడం నాడు సంచలనమైంది. కానీ నాడు వైసీపీ నేతలపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇద్దరు సీఐల వేటుకు సంబంధించిన విషయంలో దర్యాప్తు అధికారుల నుంచి వివరాలు రాబట్టడంలో విఫలమయ్యారని అప్పటి ఎస్పీ రవిశంకర్ రెడ్డి, గురజాల డీఎస్పీ జయరాం ప్రసాద్ పై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయాలు, అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటేనే పోలీస్ శాఖలోని అధికారులు సక్రమ మార్గంలో పనిచేసే వీలుంటుందని స్థానికులు, పౌర సంఘాలు అభిప్రాయపడుతున్నారు. భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు తిరిగి ప్రారంభమయ్యాయి. అమెరికా దక్షిణ మధ్యాసియా వాణిజ్య వ్యవహారాల ప్రతినిధి బ్రెండన్ లించ్ బృందం కేంద్ర వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ బృందంతో చర్చలు జరుపుతోంది. ఢిల్లీలోని వాణిజ్య పరిశ్రమల శాఖకు చెందిన వాణిజ్య భవన్ ఇందుకు వేదికైంది. 2030 నాటికి $500 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యమే లక్ష్యంగా చర్చలు జరుగుతున్నట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి. ఆగస్టు నెలాఖరున వాణిజ్య చర్చలు జరగాల్సి ఉన్నా సుంకాల వివాదం కారణంగా అవి వాయిదా పడుతూ వచ్చాయి. ఏప్రిల్ 2న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతీకార సుంకాలు ప్రకటించిన తర్వాత అన్ని దేశాల కంటే ముందే భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదురుతుందని భావించారు. అయితే భారత వ్యవసాయ, పాడి రంగాల్లో మార్కెట్ తెరవాలని ట్రంప్ సర్కారు కోరింది. దానికి అంగీకరిస్తే భారత రైతులు పాల ఉత్పత్తిపై ఆధారపడిన లక్షల మంది నష్టపోతారని కేంద్రం భావించింది. జాతీయ ప్రయోజనాల్ని దెబ్బతీసే ఆ ప్రతిపాదనకు అంగీకరించబోమని అమెరికాకు తేల్చెప్పింది. ఈ క్రమంలోనే భారత్ పాక్ యుద్ధ విరమణకు ట్రంప్ మధ్యవర్తిత్వం వహించారని భారత్ అంగీకరించకపోవడం, ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని ఆపకపోవడం ట్రంప్నకు ఆగ్రహం తెప్పించింది. ఈ క్రమంలో ఆయన భారత్పై సుంకాల్ని 50% పెంచడంతో 2 దేశాల మధ్య వాణిజ్య చర్చలు నిలిచిపోయాయి. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు సెలబ్రిటీలకు సమన్లు జారీ చేసిన ఈడీ తాజాగా భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్పకు సమన్లు ఇచ్చింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్
1xBetకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఉతప్పకు సమన్లు జారీ చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. ఈ నెల 22న విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ఈడీ సమన్లు అందుకున్న 3వ క్రికెటర్ ఉతప్ప కావడం గమనార్హం. ఇప్పటికే మాజీ క్రికెటర్లు శిఖర్ ధవన్, సురేష్ రైనాను ఈడీ విచారించింది. పెరియార్ మాజీ సీఎం అన్నాదురై ఆశయాలకు వ్యతిరేకంగా డీఎంకే పాలన సాగుతోందని టీవీకే విడుదల చేసిన ఏఐ వీడియోపై తమిళనాడు సీఎం స్టాలిన్ మండిపడ్డారు. టీవీకే అధినేత విజయ్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలకు సేవ చేయటం తప్ప డీఎంకేకు వేరే ఉద్దేశాలు లేవని స్పష్టం చేశారు. కొందరు నాయకుల మాదిరి విలాసవంతమైన రాజకీయాలు తాము చేయటం లేదని విజయ్ను ఉద్దేశించి విమర్శించారు. పెరియార్ అన్నాదురై సిద్ధాంతాల్ని విజయ్ మాత్రమే ముందుకు తీసుకువెళ్తారని టీవీకే సోషల్ మీడియా వింగ్ ఏఐ వీడియో పోస్ట్ చేసింది. అందులో పెరియార్ అన్నాదురైతో విజయ్ కలిసి ఉన్నట్లు సృష్టించారు. ద్రవిడ సిద్ధాంతకర్తల ఆశయాలకు వ్యతిరేకంగా స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే అవినీతిలో కుంభకోణాల్లో మునిగిపోయిందని ఏఐ వీడియోలో విమర్శించారు. என்ற இடைவெளிதான் எத்தனை தூரம்? பொய்யான வாக்குறுதிகளும் ஓட்டுக்காக மக்களை மந்தைகளாக நடத்துவதும் ஆட்சியாளர்களின் வாடிக்கை என்றால் நம்பிக்கை எப்படி வரும்? மக்களின் அந்த நம்பிக்கை மாற்றம் கொண்டு வரப்போகும் உன் மீதுதான் இருக்கிறது தம்பி. இளைஞர் பட்டாளம் என்னுடன் வரவே ஆதிக்க கூட்டத்தை எதிர்த்து வெற்றி பெற்றேன். அரை நூற்றாண்டுக்கு பின் ஆர்ப்பரிக்கும் அந்த இளைஞர் கூட்டம் உன்னிடம்தான் உறுதியாய் இருக்கிறது. நிச்சயம் வெல்வாய். அண்ணாவின் வழியில் தம்பி விஜய் ஆட்சி என ఎల్లూరం సొల్లటం. త్వరలో ఎయిర్ ఫోర్స్లో చేరబోతున్న తేజస్ MK-1A యుద్ధ విమానాలపై మా ప్రతినిధి వెంకటేశ్వర ప్రసాద్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. తేజస్ మార్క్ 1A ఆధునిక యుద్ధ విమానాల మోడల్ నెలాఖరు లేదా వచ్చే నెలకల్లా రెడీ అయిపోతుంది. అధునాతన రాడార్లు, అత్యుత్తమ ఏవియానిక్స్, శక్తివంతమైన ఆయుధాలతో భారత అమ్ములపదిలో చేరబోతున్న ఈ యుద్ధ విమానాలు. తేజస్ ఫైటర్ల రాకతో వాయుసేన పవర్ మరింత పెరగబోతోంది. ఎదురుచూపులు ఎట్టకేలకు ఫలించాయి. తేజస్ మార్క్ 1A ఫైటర్ జెట్లు వచ్చేస్తున్నాయి. నెలాఖరు లేదా వచ్చే నెలలో 2 యుద్ధ విమానాలు ఎయిర్ ఫోర్స్లో చేరేందుకు సిద్ధమవుతున్నాయి. తేజస్ ప్రత్యేకతలు ఏంటి అంటే యాక్టివ్ ఎలక్ట్రానికలీ స్కాన్డ్ అరే AESA రాడార్ వ్యవస్థ తేజస్ సొంతం. ఇజ్రాయెల్ తయారు చేసిన అత్యంత మెరుగైన రాడార్ వ్యవస్థ ఇది. కొత్త తరం ఎలక్ట్రానిక్ డివైజెస్ అలాగే జామర్ను కూడా ఇందులో వినియోగించారు. పాతబడిన మెకానికల్ ఫ్లైట్ కంట్రోలర్ను పూర్తిగా పక్కన పెట్టేశారు. ఎలక్ట్రానిక్ ఇంటర్ఫేస్ కంట్రోల్ కంప్యూటర్ సౌకర్యం కూడా ఇందులో ఏర్పాటు చేశారు. సో తేజస్ రాకతో భారత్ యుద్ధ పాటవం ఖచ్చితంగా పెరుగుతుంది. తేజస్ శక్తియుక్తులేంటి? యుద్ధరంగంలో ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఒకసారి తెలుసుకుందాం. 9 వేర్వేరు ఆయుధాలను ప్రయోగించే సత్తా తేజస్కు ఉంటుంది. దేశీయ అస్త్ర మిసైలే కాదు, రఫేల్కే ప్రత్యేకమైన రాడార్ గైడెడ్ డెర్పీ క్షిపణులు కూడా ప్రయోగించే సత్తా దీనికి ఉంది. గగనతల రక్షణ, నిఘా, దాడి 3 రకాల వ్యవస్థలు తేజస్ ప్రత్యేకత. కంటికి కనిపించిన లక్ష్యాలను సైతం ఛేదించే సత్తా ఉంది. అలాగే సరికొత్త హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే ఉండడం పైలట్లకు అదనపు ప్రయోజనం. తేజస్ ఫైటర్ జెట్లలో సమస్య వస్తే రిపేర్ చేయడం కూడా సులువేనట. ఎయిర్ ఫోర్స్కి అందుతున్న తేజస్ యుద్ధ విమానాలు ఎన్ని? సెప్టెంబర్ నెలాఖరు లేదా వచ్చే నెలలో 2 ఫైటర్ జెట్లు అందుతాయి. అలాగే వచ్చే మార్చి నాటికి ఇంకో 4 జెట్లను రెడీ చేయాలని HAL ప్లాన్ చేసింది. కాకపోతే డిసెంబర్ కల్లానే తీసుకొచ్చే ప్లాన్లో కూడా ఉంది. HAL CMD DK సునీల్ ఈ విషయాన్ని వెల్లడించారు. అమెరికా నుంచి ఇంజిన్ల సరఫరా స్థిరంగా ఉంటే మాత్రం వచ్చే ఏడాదిలో 16 జెట్ల తయారీకి ప్లాన్ చేసినట్లు కూడా చెప్పారు. ఈ నెలాఖరుకు తేజస్ ఫైటర్ జెట్లు డెలివరీ అవుతాయని రక్షణ శాఖ కార్యదర్శి RK సింగ్ కూడా ధృవీకరించారు. ఒకవేళ కొంత ఆలస్యమైతే అక్టోబర్లో వచ్చే అవకాశం ఉందన్నారు. సుకోయ్కి సమానంగా తేజస్ ఫైటర్లు సేవలందిస్తాయనే నమ్మకం కూడా వ్యక్తం చేశారు. అలాగే భారత రక్షణ వ్యూహాలకు తేజస్ అత్యంత కీలకమని చెప్పారు. ఇప్పటిదాకా వాయుసేన ఏ యుద్ధ విమానాలను ఉపయోగిస్తోంది? వాటిని తేజస్తో భర్తీ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? 60 ఏళ్లుగా MiG-21 యుద్ధ విమానాలు భారత రక్షణ శాఖకు సేవలందిస్తున్నాయి. వాటి స్థానంలో కొత్త తరం ఫైటర్ జెట్లను బరిలోకి దించాలని ఎయిర్ ఫోర్స్ ప్లాన్ చేసింది.
అందుకే ఈ నెల 19న MiG-21కి టాటా చెప్పేస్తోంది. 4 ఏళ్ల క్రితమే అంటే 2021 ఫిబ్రవరిలోనే తేజస్ కోసం HALతో రక్షణ శాఖ ఒప్పందం చేసుకుంది. 83 యుద్ధ విమానాలకు 48,000 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైంది కూడా. ఒప్పందం కుదరగానే పని మొదలుపెట్టిన IAF అత్యాధునిక F404 ఇంజన్ల కోసం అమెరికన్ కంపెనీ GE ఏరోస్పేస్తో అగ్రిమెంట్ చేసుకుంది. 5,375 కోట్ల రూపాయలతో ఒప్పందం ప్రకారం 2023 నాటికి ఇంజన్ల సరఫరా స్టార్ట్ కావాలి. అయితే అదిగో ఇదిగో అంటూనే 2 ఏళ్లు గడిపేసింది GE ఏరోస్పేస్. ఈ ఆలస్యం IAFపై విమర్శలకు కూడా కారణమైంది. మొత్తానికి ఈ ఏడాది ఏప్రిల్లో మొదటి ఇంజన్, జూలైలో రెండో ఇంజన్ అందింది. వాటిని యుద్ధ విమానానికి బిగించి పనితీరు చెక్ చేయడానికి కొంత సమయం పట్టింది. ఫైనల్గా తేజస్ MK-1A ఫైటర్ జెట్లయితే రెడీ అయిపోయాయి. నెలాఖరు లేదా వచ్చే నెలలో 2 జెట్లు అందగానే మరో 97 యుద్ధ విమానాల కోసం HALతో ఒప్పందానికి రక్షణ శాఖ రెడీగా ఉంది. వీటి కోసం 67,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతోంది. అంతేనా, ఇంకేమైనా ఉందా అంటే కథ అప్పుడే అయిపోలేదు. తేజస్ ఫ్యూచర్ వర్షన్లు కూడా రాబోతున్నాయి. కార్నాడ్ వింగ్స్, అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ వ్యవస్థ, మెరుగైన రేంజ్తో మరింత పవర్ఫుల్గా నయా వర్షన్లు ప్లాన్ చేశారు. F404కు మించిన సరికొత్త F414 ఇంజిన్ వ్యవస్థను కూడా కొత్త వెర్షన్లలో ఉపయోగించబోతున్నారు. తేజస్ Mk-1A ఇంజిన్లు అమెరికా నుంచి కొన్నప్పటికీ కొత్తవి మాత్రం భారత్లోనే తయారు కాబోతున్నాయి. ఇంజిన్ల సాంకేతికత బదిలీపై కీలక చర్చలు జరిగాయి కూడా. 2026 మార్చిలో GE ఏరోస్పేస్తో ఒప్పందానికి HAL ప్లాన్ చేస్తోంది. 4.5 జనరేషన్కు చెందిన తేజస్ Mk-1Aకు తోడు ఆ తర్వాత వచ్చే తేజస్ Mk-2 ఫైటర్ జెట్లు భారత వాయుసేనకు మరింత పవర్ ఇవ్వడం ఖాయమని రక్షణ నిపుణులు అంటున్నారు.